సమూవేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము. మందసము తిరిగి వచ్చుట. ప్రభువు మందసము 7 మాసముల వరకు ఫిలిస్తీయుల దేశమున నుండెను. అప్పుడు ఫిలిస్తీయులు వారి యాజకులను మాంత్రికులను పిలిపించి, ప్రభువు మందసమునేమి చేయుదము, దాని తావునకు దానిని పంపివేయవలెనన్న ఏ కానుకలతో పంపవలెను అని అడిగిరి. వారు, ప్రభువు మందసమును పంపివేయ కోరెదరేని ఊరికే పంపరాదు. మీ అపరాధములకు ప్రాయశ్చిత్తముగా కానుకలర్పించుకొనుడు. అప్పుడు మీ వ్యాధి కుదురును. ప్రభువింతవరకు మిమ్మును పీడించి పిప్పిచేయుట ఏల మానలేదో కూడా తెలిసికొందురు అనేరి. ప్రజలు అట్లైన ప్రాయశ్చిత్తముగా ఏమి కానుకలను అర్పింపవలయును అని మరల అడుగగా, వారు, ఫిలిస్తీయుల దొరలైదుగురు గదా, ఆ 5గురిని ఉద్దేశించి 5 బంగారపు ఎలుకలు 5 బంగారపు బొబ్బలు చేసి పంపుడు. మిమ్మును మీ పాలకులను పీడించు వ్యాధి ఒక్కటి కావున మీకు లేచిన బొబ్బలకు మీ నేలను పాడుచేసిన ఎలుకలకు గుర్తులుగా బొమ్మలు చేసి పంపుడు. వీని వలన ఇశ్రాయేలు దేవునికి మహిమ కలిగింతురు. అతడు మీ సమర్పణములను చూచి మిమ్మును మీ వేల్పులను మీ దేశమును పీడించుట మానివేయునేమో. ఐగుప్తు ప్రజల వలె ఫరో వలె మీరు గుండె బండజేసికోనేలా నాడు ప్రభువు వారికి ఉపద్రవములు కలిగింపగా వారు ఇశ్రాయేలు ప్రజలను కోనీలేదా? కనుక వెంటనే క్రొత్త బండిని సిద్ధము చేయింపుడు. కాడిమోయని పాడి ఆవులను 2 బండికి పూన్పుడు. వాని లేగలను తల్లుల నుండి వేరుచేసి కొట్టమునకు తోలికొను పొండు. ప్రభువు మందసమునెత్తి బండిపై బెట్టుడు. అపరాధముకు ప్రాయశ్చిత్తముగా మీరర్పించు బంగారు బొమ్మలను ఒక పెట్టెలో పెట్టి మందసము ప్రక్క నుండి బండి సాగదోలుడు. మందసమేవైపు వెళ్ళునో పరికింపుడు. అది నేరుగా తన తావుకు పోవు బాట పట్టిపోయి బేత్షెమెషు పట్టణము చేరికొనినేని మనకీ విపత్తు తెచ్చిపెట్టినవాడు ప్రభువేయని తేట తెల్లమగును. కాదేని అతడుగాక మరి ఏదో శక్తి తలవని తలంపుగా మనలను పీడించెనని తెలిసిపోవును అనేరి. వారు చెప్పినట్లే ప్రజలు 2 పాడి ఆవులను తోలుకొని వచ్చి బండికి కట్టి వాని దూడలను కొట్టమున కట్టివేసిరి. ప్రభువు మందసము బండి పైకెత్తి బంగారపు ఎలుకలు బంగారు బొబ్బలు నుంచిన పెట్టెను మందసము చెంత నుంచిరి. అంతటా బండిని కదిలింపగా గోవులు బేత్షెమెషు త్రోవబట్టి అంబాయని అరుచుచు కుడికి గాని ఎడమకు గాని కదలక నేరుగా సాగిపోయింది. ఫిలిస్తీయుల దొరలును బేత్షెమెషు పొలిమేరల వరకు శకటము వెంట నడచి వెళ్ళిరి. మందసము బేత్షెమెషు చేరుట. అప్పుడు బేత్షెమెషు పౌరులు పొలములో గోధుమ పంట కోయుచుండిరి. మందసము కంటబడగనే వారు అమితానందము నొందిరి. బేత్షెమెషు పౌరుడైన యెహోషువ చేని చెంతకు వచ్చి బండి ఆగిపోయెను. అచ్చట నొక పెద్ద బండ కలదు. పొలమునందలి వారు కొయ్యను నరికి గోవులను వధించి ప్రభువుకు దహనబలి అర్పించిరి. లేవీయులు ప్రభువు మందసమును దాని చెంతనున్న బంగారు బొమ్మల పెట్టెను దింపి బండపై పెట్టిరి. ఆనాడు బేత్షెమెషు పౌరులు ప్రభువుకు బలులను దహన బలులను సమర్పించిరి. ఫిలిస్తీయుల అధికారులు 5గురును జరిగినదెల్లా కన్నులారా చూచి జాగుచేయక నాడే ఎక్రోనుకు వెడలిపోయిరి. అష్డోడు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను అను 5 ఫిలిస్తీయ పట్టణములకు అపరాధ ప్రాయశ్చిత్తముగా ఫిలిస్తీయులు 5 బంగారు బొబ్బలను సమర్పించుకొనిరి. 5గురు ఫిలిస్తీయ అధికారుల ఆధీనమున ఉన్న రక్షిత పట్టణములకు అరక్షిత గ్రామములకు ఒక్కొక్కటి చొప్పున బంగారపు ఎలుకలను కూడా సమర్పించుకొనిరి. బేత్షెమెషు పౌరుడైన యెహోషువ చేని చెంత
ప్రభు మందసమునుంచిన ఆ పెద్ద బండ నేటికినీ ఈ గాథకు సాక్ష్యముగా నిలిచియున్నది. బెత్షెమెషు పౌరులలో కొంతమంది మందసములోనికి చూడగా దేవుడు వారిలో 70 మందిని చంపివేసెను. ప్రభువు అంతమంది ప్రాణములు తీసెను గనుక పురజనులు గోడుగోడున విలపించిరి. మందసము కిర్యత్యారీము చేరుట. అంతటా బెత్షెమెషు పౌరులు, పరమ పవిత్రుడైన ఈ యావే ప్రభువు ముందటెవడు నిలువగలడు? మన యొద్ద నుండి ఇక ఈ ప్రభువునెవరి చెంతకు పంపింతము అని మదనపడిరి. కనుక వారు కిర్యత్యారీము నగరమునకు దూతలనంపి, ఫిలిష్తీయులు మందసమును పంపిరి, దిగిరండు, దీనిని మీ నగరమునకు గునిపొండు అని వార్త పంపిరి. 7వ అధ్యాయము. వార్త విని కిర్యత్యారీము పౌరులు దిగివచ్చి ప్రభువు మందసమును కొనిపోయి కొండపైనున్న అబీనాదాబు ఇంట చేర్చిరి. అతని కుమారుడు ఎలియాసరును అభిషేకించి దైవ మందసమును కాపాడుటకు నియమించిరి. సమూవేలు ఇశ్రాయేలీయులకు తీర్పు చెప్పుట. మందసము కిర్యత్యారీమున నెలకొనిన పిమ్మట 20 ఏండ్లు గడిచిపోయిను. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా యావే మీద భక్తి కుదిరిను. సమూవేలు ప్రజలతో, మీరు హృదయపూర్వకముగా యావే యొద్దకు మరలి రాగోరెదరేని, మీరు కొలుచు అన్య దైవములనెల్లా వదిలివేయుడు, అష్టోరోతును గూడా మీ చెంత నుండి గెంటివేయుడు. యావేపై మనస్సు నిలిపి ఆ ప్రభుని మాత్రమే సేవింపుడు. అప్పుడతడు ఫిలిష్తీయుల బెడద నుండి మిమ్ము కాపాడును అనెను. ఆ ప్రకారముగా ఇశ్రాయేలీయులు బాలుదేవతను అష్టారోతును వదిలివేసి ప్రభుని మాత్రమే పూజించిరి. అంతటా సమూవేలు ఇశ్రాయేలు జనులందరూ మిస్పా వద్ద గుమిగూడవలయును, అచ్చట మీ తరపున ప్రభువుకు విన్నపము చేసెదను అని చెప్పెను. కావున ప్రజలందరూ మిస్పా వద్ద ప్రోగై నీళ్లు తోడి యావే ముందట దారగా పోసిరి. ఆ దినము ఉపవాసముండి యావే ఆజ్ఞమీరి అపరాధము చేసితిమి అని ఒప్పుకొనిరి. మిస్పా యొద్దనే సమూవేలు ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు జనులు మిస్పా వద్ద గుంపుగూడియున్నారని ఫిలిష్తీయులు వినిరి. వెంటనే వారి నాయకులు ఇశ్రాయేలుపై దాడి వెడలిరి. ఆ వార్త చెవినిబడగనే ఇశ్రాయేలీయులకు గుండె చెదరెను. వారు సమూవేలును చేరి, ఫిలిష్తీయుల బారి నుండి మనలను కాపాడవలసినదిగా దేవునికి మొరపెట్టుమని వేడుకొనిరి. అప్పుడు సమూవేలు పాలుగుడుచు గొర్రెపిల్లను ప్రభువుకు దహనబలిగా సమర్పించి ప్రజల తరపున మొరపెట్టెను. యావే అతని వేడుకోలును వినెను. సమూవేలు దహనబలి సమర్పించినప్పుడే ఫిలిష్తీయులు కూడా ఇశ్రాయేలీయులను తాకి పోరాటము మొదలిడిరి. కాని ప్రభువు ఉరుమువలే పెద్ద స్వరముతో గర్జించి ఫిలిష్తీయులను చిందరవందర చేసెను. వారు చికాకుపడి ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక పారిపోయిరి. కాని ఇశ్రాయేలు సైన్యములు మిస్పా నుండి ఫిలిష్తీయులను వెన్నాడెను. బెక్కారు పల్లము వరకు శత్రువులను తరుముకొని పోయి చిక్కిన వారిని చిక్కినట్టు చీల్చి చెండాడెను. సమూవేలు మిస్పాకు షేనుకు మధ్య ఒక రాతిని పాతి, యావే ఇంతవరకు మనకు సహాయము చేసినను అర్థముగా దానికి ఎబెనెసర్ అనే పేరు పెట్టెను. ఈ విధముగా ఫిలిష్తీయులు లొంగిపోయిరి. వారు మరలా ఇశ్రాయేలు పొలిమేరలపై అడుగు మోపలేదు. సమూవేలు జీవించియున్నంతకాలము ప్రభువు వారిని అణచివేశెను. కనుక క్రొక్కిన పేనువలే పడియుండిరి. ఎక్రోను నుండి గాతు వరకు ఫిలిష్తీయులు తాము వశము చేసుకునిన పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులకు తిరిగి ఇచ్చివేసిరి. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల బారి నుండి తన సరిహద్దులను కూడా సంరక్షించుకొనెను. అమోరీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య కూడా శాంతి నెలకొనెను. సమూవేలు బ్రతికియున్నంత కాలము ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చుచునేయుండెను. ఏటేటా అతడు
బేతేలు, గిల్గాలు, మిస్పా పట్టణములను వరుసగా చుట్టివచ్చి అచ్చటి జనులకు తీర్పు తీర్చెడివాడు. అటు పిమ్మట రామాలోని తన ఇంటికి తిరిగి వచ్చి అక్కడ కూడా తీర్పు చెప్పెడివాడు. అతడు రామా వద్ద ప్రభువుకు ఒక బలిపీఠము కూడా నిర్మించెను. 8వ అధ్యాయము. సమూవేలు, సౌలు. రాజ నియామకము. సమూవేలుకు పెద్ద ప్రాయము వచ్చెను. అందుచే అతడు తన 2 కుమారులను ఇశ్రాయేలీయులకు తీర్పరులను చేసెను. వారిలో పెద్దవాని పేరు యోవేలు, చిన్నవాని పేరు అబీయా. వారిద్దరూ బెర్షెబాలో న్యాయాధిపతులైరి. కాని ఈ కుమారులకు తండ్రి గుణములు అబ్బలేదు. వారు కాసులకు దాసులై లంచములు పుచ్చుకొని ధర్మము చెరచిరి. అందుచే ఇశ్రాయేలు వృద్ధులందరూ ప్రోగై సమూవేలును కలుసుకొనుటకు రామాకు వచ్చిరి. అతనితో, అయ్యా, నీవా ప్రాయము చెల్లినవాడవు. నీ కుమారులందుమా నీ అడుగుజాడలలో నడుచువారు కారు. ఇక మాకు న్యాయము తీర్చువారు లేరు కనుక అన్యజాతుల వలె మాకును ఒక రాజును నియమింపుము అని విన్నవించుకొనిరి. న్యాయము తీర్చుటకు రాజును నియమింపుమనిన పెద్దల వేడుకోలు సమూవేలుకు నచ్చలేదు. కనుక అతడు ప్రభువును ప్రార్థించెను. యావే అతనితో, ఈ ప్రజల మాట వినుము. వారు నిన్నుగాదు నన్నే నిరాకరించుచుండిరి. ఐగుప్తు నుండి వీరిని విడిపించుకొని వచ్చిన నాటి నుండి ఈ జనులు నాకెట్టి అపచారము చేయుచుండిరో, నేడు నీకు అట్టి అపచారమే చేసిరి. ఈ ప్రజలు నన్ను విడచి వేరు దేవరలను కొలిచిరి. నీవు మాత్రము వీరిష్టమే కానిమ్ము. అయినను వీరిని ముందుగా హెచ్చరించి చూడుము. రాజును నియమించినచో అతడు ఏ తీరున పరిపాలనము చేయునో కొంచెము తెలియజెప్పుము అనెను. రాజును నియమించుట వలన కలుగు అనర్థములు. రాజు కావలెనని అడుగుచున్న ప్రజలకు సమూవేలు ప్రభువు తనతో పలికిన పలుకులన్నీయూ తెలియబలికెను. మీరు కోరుకొనిన రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు. అతడు మీ కుమారులను తీసుకుని వెళ్ళి తన రథములను తోలుటకు, గుర్రములను నడుకుటకు వినియోగించుకొనును. వారతని రథముల ముందు పరిగెత్తువారిగా చేయును. తన సైన్యములలో 1000 మందికో 50 మందికో వారిని అధిపతులుగా నియమించును. వారిచే తన పొలములను దున్నించి కోత కోయించుకొనును. యుద్ధములకు రథములకు వలసిన పరికరములను చేయించుకొనును. మీ కుమార్తెలను తీసుకుని వెళ్ళి అత్తరులు పూయుటకు, వంటలు వండుటకు, రొట్టెలు కాల్చుటకు వాడుకొనును. మీ పొలములో సారముగల చేలను, మీ ద్రాక్షతోటలను, వలీవు తోపులను గైకొని తన ఉద్యోగులకు ఇచ్చివేయును. మీరు పండించిన పంటలో కాయించిన ద్రాక్ష పండ్లలో 10వ వంతు తీసుకొని తన నౌకరులకిచ్చివేయును. మీ బానిసలను మీ గాడిదలలో పశులలో తానెన్నుకొన్న వానిని తీసుకొని సొంత పనులు చేయించుకొనును. మీ మందలలో 10వ పాలు పుచ్చుకొనును. ఇక మీరందరతని బానిసలగుదురు. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచుకొని ఒకనాడు పెద్ద పెట్టున ఏడ్తురు. ఆనాడు ప్రభువు మీ మొర వినిపించుకోడు అని చెప్పెను. అయినను ప్రజలు సమూవేలు మాట పెడచెవిని పెట్టి మాకు రాజును నియమించి తీరవలయునని పట్టుబట్టిరి. ఇతర జాతుల వలె మాకును రాజు కావలయును. మా రాజు మాకు న్యాయము చెప్పవలెను. మా యుద్ధములలో ముందు నడచి శత్రువులతో పోరాడవలయును అని పలికిరి. సమూవేలు ఈ మాటలన్నిటినీ విన్నవానిని వినినట్లు యావేకు నివేదించెను. వారి ఇచ్చ వచ్చినట్లే రాజును నియమింపుము అని ప్రభువు సమూవేలుకు సెలవిచ్చెను. అంతటా సమూవేలు మేమీ పట్టణములకు తిరిగిపొండు అని ఆనతిచ్చి ప్రజలను సాగనంపెను. 86వ కీర్తన. విపత్తులలో ప్రార్థన. ప్రభూ, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక
నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుమే. ప్రభూ, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయువారిని మిక్కిలి నెలరుతో ఆదరించువాడవు. ప్రభూ, నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. నీవు ప్రత్యుత్తరమిత్తువు కనుకనే ఆపత్కాలమున నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. ప్రభూ, నీకు సాటి దైవము లేడు. నీవు చేసిన కార్యములను ఎవరునూ చేయలేరు. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును, నీ నామమును కీర్తించును. నీవు మహనీయుడవు. నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదు. నీవు మాత్రమే దేవుడవు. ప్రభూ, నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలలో నడతును. నేను పూర్ణ హృదయముతో నీ నామమును గౌరవింతును. నా దేవుడవైన ప్రభూ, నేను నిండు మనసుతో నీకు స్తుతులు అర్పింతును. నీ నామమును సదా కీర్తింతుము. నీవు నా పట్ల అపారమైన ప్రేమ చూపితివి. అగాధమైన పాతాళము నుండి నన్ను కాపాడితివి. దేవా, గర్వితులు నా మీదికి ఎత్తి వచ్చుచున్నారు. క్రూర బృందము నన్ను చంపజూచుచున్నది. వారు నిన్ను లెక్కచేయువారు కాదు. దేవా, నీవు జాలి కలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు. నీ దృష్టిని నా వైపు మరల్చి నన్ను కనికరింపుము. నీ దాసుడనైన నాకు నీ బలమును దయచేయుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. నీవు నన్ను అనుగ్రహించితివనుటకు గుర్తును చూపింపుము. నీవు నన్ను ఆదుకొని నాకు ఉపశాంతిని దయచేసితివని గ్రహించి నన్ను ద్వేషించువారెల్లా సిగ్గుచెందుదురు. కారుణ్య స్వరూప